రీసెంట్ గా చూసుకుంటే కేవీఆర్ అనే జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆంధ్ర పోలీసులు వచ్చి ఇక్కడ తెలంగాణలో అరెస్ట్ చేయడం జరిగింది. అంటే గతంలో చూసుకుంటే ఆయన అంటే చంద్రబాబు పైన కావచ్చు, పవన్ కళ్యాణ్ పైన కావచ్చు కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది అనమాట. అది అరెస్ట్ చేయడం న్యాయమా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అరెస్ట్ చేయటం న్యాయం అన్నది కాదు మనం అక్కడ మాట్లాడుకునేది. అంటే అర్ధరాత్రి వచ్చి ఒక ఫ్యామిలీ నుంచి, ఎందుకంటే ఒక ఫ్యామిలీ నుంచి అర్ధరాత్రి వచ్చి అట్లా అరెస్ట్ చేసుకుంటా తీసుకుపోకూడదు ఆంధ్ర పోలీసు వాళ్ళు. ఎందుకంటున్నానంటే ఆ మాట ఆయన తప్పు చేసిండు, నేను మంచోడని చెప్పటాలే. రేపు మనిషిని తప్పిన వాడే వచ్చి డేరుగా తిరుగుతాండులే కానీ ఆయన చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ కొడుకు మీద ఊటూపు తిరగగానే ప్రతిదీ వాళ్ళ గురించి పెట్టడం ఈయన తప్పు. ఎందుకంటే మన తెలంగాణలో గురించి పెట్టుకో, ఎందుకంటే ఆయన దాన్ని పెట్టుకోవచ్చు. ప్రతిదీ వాళ్ళ గురించి ఎందుకు? చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకుది పవన్ కళ్యాణ్ అవసరం ఆయనకు? ఎందుకంటే ఇవాళ నీ ఫ్యామిలీ ఖరాబ్ అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు అంటే వెనక చెప్పిండ్రు అది ఇదని నేను అనను. నువ్వు ఎందుకు పెడుతున్నావో నీ మనసాక్షికే తెలుసు. అది నువ్వు దేనికి ఇలాంటి పనులు చేస్తున్నావో నీ మనసాక్షికే తెలుసు. కాబట్టి నువ్వు నీ పిల్లలు నీ జీవితం పాడైపోతుంది. ఇవాళ కోర్టుకో దేనికో జైలు అదంతా అవసరమా మనకి? మీరు జర్నలిస్టులు ఎంతవరకు ఏం చేయాలో అంతవరకు చేయండి. మీకు హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది. ఒక ముఖ్యమంత్రిని కూడా అడిగే అర్హత ఉంది, కానీ అడిగే అంతే అడగాలి. ఏం క్వశ్చన్ చేయాలి అవే వేయాలి. కానీ వాళ్ళు ఎవరియో తెచ్చి ప్రతి దాంట్లో యూట్యూబ్ తెరితే పవన్ కళ్యాణ్ వాళ్ళ ముగ్గురు వేయటం కూడా ఈయనది కూడా తప్పే. బూతి మాట అన్నట్టు చూపించారు, కానీ ఆయన బూతి మాట ఏం అనలేదు. వాళ్ళు పెట్టిన కేసులో ఎర్ర బుక్ని తప్పుగా చూపించి మాట్లాడుతున్నారు. ఆయన తప్పు మాట్లాడాలని చెప్పి కూడా ఉంది వీడియోలో. అవునా? ఎర్ర బుక్ ని ఏలన చేసినందుకు అరెస్ట్ చేశారు. ఎర్ర బుక్ వేయాలనంటే అది ఎర్ర బుక్ అన్నందుకు వేయాలని అదే అంటున్నా. మన తెలంగాణ వ్యక్తి అయినా ఆంధ్రాలో పోలీసు వాళ్ళు వచ్చి చేసిండ్రు. ఎందుకు మన తెలంగాణ పోలీసు వాళ్ళు లేరా? ఒక్క మాట చెప్పాలంటే మన తెలంగాణ పోలీస్ స్టేషన్ ఈ సిఐలు పెద్ద పెద్ద వాళ్ళని పెట్టుకుంది ఎందుకు? మన దేశం రక్షణ కోసం మనం పెట్టుకున్నాం. మరి వీళ్ళకి చెప్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు కదా. ఆడ నుంచే వచ్చి ఎందుకు అరెస్ట్ చేయాలని నేను అడుగుతున్నా. ఆడపిల్లని అసలు పట్టుకోకూడదు లెక్క అయితే. అది అస్సలు అధికారమే లేదు. ఎందుకంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గురించే కాదు, ఏ పవన్ కళ్యాణ్ ఎవరైనా రేవంత్ రెడ్డి కానీ ఎవరు తప్పు చేసినా మేము అడిగే హక్కు ఉంది. ఎందుకంటే ప్రతి బిడ్డకు ఓటేసిన బిడ్డకు హక్కు ఉంది. నేను అడుగుతా. ఎందుకంటే ఒక ఆడకూతుర్ని చేయబెట్టుకుంది, అది చాలా తప్పు. ఆడకూతురు అంటే ఏంది, అసలు ఆడామంటే ఏంటి అన్నది ఒకటి మీరు తెలుసుకోవాలి. ఆడది అంటే ఒక ఆడ పులి అంటారు, భారత మాత అంటారు. అమ్మ అంటే ఆడామే, ఏదన్నా ఆడమే. ఏదన్నా ఉంటే మన తెలంగాణ పోలీసు వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేయాలా. ఈ పోలీసు వాళ్ళు వచ్చి పొద్దున వచ్చి ఇగో నేను అరెస్ట్ చేస్తున్నా, నువ్వు ఈ తప్పు చేసినావు, ఇది ఏంటని అడిగితే బాగుంటుంది. అర్ధరాత్రి వచ్చి నువ్వు ఏం తప్పు చేసింది తెలియదు, ఏది తెలియదు, వచ్చి పట్టకపోతే ఒక ఆడ కూతురు చెయ్యి పట్టడం ఆంధ్ర పోలీసు వాళ్ళు కూడా అది కరెక్ట్ కాదు. జర్నలిస్ట్ పరంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు, అంటే ఒక్క పార్టీకే సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కూడా చాలా మీడియా ఛానల్ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? నేనేం చెప్తానంటే చాలా మీడియాలకు చెప్తానా, మీరు ఉన్నది అడగండి, ఉన్నది రాయండి, ఉన్న నిజాలు మాట్లాడండి, ఎత్తుకారించండి. ఎందుకంటే ప్రజల కోసం కూడా మీరు మాట్లాడతారు, అది మాకు తెలుసు. అందుకే ఒక పార్టీకే ఎందుకు మాట్లాడాలి? ఒక పార్టీకి నుంచి నీకు వచ్చింది ఏంటి? ఎందుకంటే నష్టపోయేది మీరు, నీ ఫ్యామిలీ. అందు గురించే నేను అంటాను. ఇప్పుడు ఆయన పట్టకపోయా, మరి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళని పట్టుకుపోతారు. వేరే పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా ఇస్తారా? సాదుకుంటారా? ఏది లేదు కదా. అందు గురించి నేను అంటున్నా, జర్నలిస్ట్ కూడా ఎంతవరకు అంతవరకే. ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి మన తెలంగాణ ఆయనని అరెస్ట్ చేశారంటే అది కొంచెం మనకు నామూసలాగానే అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫస్ట్ పోలీసులతో మాట్లాడి తర్వాత అరెస్ట్ చేసినాం, డైరెక్ట్ అరెస్ట్ చేయలేదు అనమాట. మాట్లాడి వాళ్ళది ఏముంది తప్పేముంది అని అనుకున్న తర్వాతనే ఈ పోలీసులతో మాట్లాడి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. సరే, మనోళ్ళు కూడా అరెస్ట్ చేయొచ్చు, మనోళ్ళకి కూడా హక్కు ఉంది కదా, మరి మనోళ్ళు కూడా చేయాలి. అందు గురించే ఆడ తప్పుండి ఆంధ్ర వాళ్ళు అరెస్ట్ చేస్తే
తప్పైతే నాది జైలు శిక్ష అనుభవించాలి. అందు గురించే మనోళ్ళు కూడా ఆంధ్ర వాళ్ళ ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు ఈ పవన్ కళ్యాణ్ గురించి ఆయన యూట్యూబ్లో ఎందుకు పెట్టుకోవాలి? అది నా తప్పు కదా. ఇప్పుడు మనం అడుగుదానికి కూడా ఆడ హక్కు లేదు. ఏమ్మా నీ వాడు నీ తెలంగాణ బిడ్డ ఇలా చేసిండని అడుగుతప్పుడు మనం ఏం పోతాం? అందు గురించే వీళ్ళు కూడా తప్పు చేయొద్దు. వాళ్ళ నుంచి మనం వచ్చి బేడీలు వేసుకొని పోయి అంత దిగజారొద్దు. మన తెలంగాణ గడ్డలాగానే ఉండాలి కదా. మరి ఇతను జర్నలిస్ట్ గారు చదువుకుంటూ అంత యాజ్ లేదా? మరి వాళ్ళ గురించి ఎందుకు? నీకు ఇక్కడ వాళ్ళు లేరా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మన రేవంత్ రెడ్డి వీళ్ళు ఉండరు కదా. మన వాళ్ళు ఏదన్నా చేస్తే అడగపోయినా వాళ్ళ గురించి చెయ్యవు. నువ్వు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎందుకు? ఇంకొకటి చెప్తానా, చంద్రబాబు అట్ట పెట్టుకొని పవన్ కళ్యాణ్ది జోలి తీయనోళ్ళు ఎవరో చూపి, తెలంగాణ ఆంధ్ర వాళ్ళు కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఆయన జోలే. ఎందుకయ్యా ఆయన జోలి వచ్చినప్పుడు పోయినప్పుడు ఈ ప్రజలు ఎవరు కావాలనో అడిగినప్పుడు దానికోసం చూడాలి. కానీ ఆ రాకముందే అగ్గగ్గో ఇగ్గగ్గో అని ఈ మధ్యతరగతి పేద బిడ్డలంతా ఖరాబ్ అయిపోతారు. పేద పొరగండు, చదువు నేలలు, ఉద్యోగం లేనోడు, బీదో అవి వదిలిపెట్టి అగ్గగ్గో వచ్చాయి ఇగ్గగ్గో వచ్చాయి. వస్తాడో రాడో మనం ఇప్పుడు చెప్పలేము కదా. మరి పెద్ద అధికారులకు లేని బుటగాళ్ళకి ఎందుకు? జర్నలిస్ట్ కూడా ఎందుకు? ఎందుకంటే మీ కాపురాలు, నీ పిల్లలు, ఫ్యామిలీ ఎలా ఏడుతుంది, ఎవరు వాదాస్తారు? నిన్ను వాళ్ళ గురించి పెట్టవన్నాడు వచ్చేమన్నా మీకు సాయం చేస్తాడా? ఎప్పుడైనా మన కష్టం మనం కష్టపడి మనం బతుకుతున్నాం కాబట్టి ఎవరి గురించి ఎవరు చెప్పినా మనం వినొద్దు. మనం ఏదైతే చేయాలన్నా అలాగనే చేయాలి. అదొకటి ఆలోచించుకొని జర్నలిస్ట్ అన్న ఎవరైనా చేస్తే బాగుంటది కదా. నిజమేనా? మరి ఇంకొకరిని వాడు ఆంధ్ర వాడు అంటే వాడు కూడా ఏదో బోర్డెక్కి ఇది హిందువులని దెబ్బతింటాడు, హిందువుల భావాలని తినిపిస్తుండు కదా ఇప్పుడు ఆయన అదెక్కి.